Happy birthday to you. Happy birthday to you. Happy to you, Kesavu. Happy birthday to you. అదే 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 ఈరోజు మన తెలుగుదేశం పార్టీ యువ కిరణం యువనేత విద్యాశాఖ మంత్రి వర్యులు ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారి పుట్టినరోజు అరకువేలి నియోజకవర్గంలో ఇవాళ అరకువేలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య మేము జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి భవిష్యత్ కాబోయే భవిష్యత్ ఈ రాష్ట్ర యువతకు రాబోయే రోజుల్లో భవిష్యత్ ఇచ్చే గొప్ప నాయకుడు మన లోకేష్ అన్న. లోకేష్ అన్న ఇవాళ ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రే కాదు, ఐటీ మంత్రే కాదు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు ఆయన కష్టపడుతున్నారు. తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి తగ్గట్టు తనయుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరము ఆయన శ్రమిస్తున్నారు. రాత్రి పగలు దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్ర యువతకి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధిని పదంలో నడిపించడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అలాగే మనమందరం అలాంటి గొప్ప నాయకత్వాన్ని ఇంకా మన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా శ్రమించి పనిచేసే విధంగా మనం వాళ్ళకి ఎల్లప్పుడూ మనం మద్దతుగా ఉండాలి. వాళ్ళకి మన కాన్స్టిట్యూన్సీ తరఫున మనమందరం లోకేష్ అన్న గారి ఒక శ్రమకి, ఆయన ఒక ఆలోచనకి మనం ఎప్పుడు కూడాను మద్దతుగా అండగా నిలబడి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో మన లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రానికి కాబోయే గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడికి మనం ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి మనం బలం ఇవ్వాలని, మనం బలం ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము లోకేష్ అన్నకి నిరంతరము అండగా నిలబడాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, ఈరోజు అరకు నియోజకవర్గంలో ఆయన యొక్క లోకేష్ అన్న గారి యొక్క జన్మదినం వేడుక మేము ఘనంగా నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెట్టుకొని చక్కగా నారా లోకేష్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, చక్కగా మంచి రాష్ట్ర చక్కగా పరిపాలించిన స్వామికి దండం పెట్టుకొని ఆ స్వామి కోసం విసరండి. ఓం చామంతికావకుల చంపక పాటలాభ్యః ఉన్నాగధ్యాది గరవేర్షాలపుష్పైః పర్వత్ప్రభారతముధేధరాయః మల్లికాభిః ఓం త్వాం పూజయామి జగదీశ్వరమే ప్రసేదహాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం వాసుదేవాయ నమః.
ఓం శ్రీ మహాదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దేవతాభ్యో నమః. ఓం కేశవాన్ నారాయణాన్ మాధవాన్ గోవిందాన్ విష్ణవేనం మధుసూదనానం త్రివేక్రవాన్ వామనేనం శ్రీధరానం శ్రీకేశానం ఉత్పనాథానం కాలం చహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభగం శుభం మొత్తం ఐశ్వర్యాది వృత్త్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాయ సిద్ధిరస్తు మనోవాంఛాఫలాది సిద్ధిరస్తు కాలం చహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభదం శుభం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది వృత్త్యర్థం మనోవాంఛాఫలాది సిద్ధిరస్తు లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు అఖాలం సర్వవేదం ప్రసన్నం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధి సాబా పొగ తట్టుకెళ్ళిపోతున్నాం. నమస్తే నమస్తే. ఎవరికి బాలేదమ్మా? నమస్తే 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 అమ్మా. ఒక్కసారి అలా అడుగుతున్నామ్మా. డాక్టర్ గారు ఇలా రండి. ఉడ్డు పేషెంట్ సార్ బాగున్నాము. ఎంత ఎన్ని దీను तेबर पाई हम तुमके लोकेश बाबू चंद्रबाबू नायडू पोई लोकेश बाबू जोनमकोला जोनमकोला दीन का तुम कट इटू ओके इंकोकटी इटू पंड पंड कनबड़न अला जरगंडम्मा अला जरगंడి తమ్ముడు పర్లేదు. ఏం పేరు తమ్ముడు? వినీత్ కుమార్. ఎక్కడ ఏ ఊరు? ఏమైంది నీకు? కిడ్నీ ప్రాబ్లమా? డాక్టర్ గారు మంచిగా చూస్తున్నారా? ఓకే రైట్. ఈరోజు మన లోకేష్ అన్న పుట్టినరోజు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఉన్నారు కదా, అతను పుట్టినరోజు. అందుకే మేము మీలాంటి పేషెంట్లందరికీ ఈరోజు లోకేష్ అన్న గారి పేరు మీద పండ్లు రొట్టెలు పంపకం చేస్తున్నాము. ఇది లోకేష్ అన్న గారు. అప్పుడే అవ్వదు. కూర चार चार रावाले चार మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రొటెక్షన్ అందరికీ నమస్కారము. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ కిరణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ అన్న గారి పుట్టినరోజు అరకువేలి నియోజకవర్గంలో మేము పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆయన
పుట్టినరోజు సందర్భంగా ఆయన సుభిక్షంగా ఉండాలని, లోకేష్ అన్న గారు ఇంకా ఆయనకి ఆయుషారోగ్యంతో దీవించబడాలని, ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు దీవించాలని, ఇంకా శక్తి సామర్థ్యాలు ఆయనకి రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరిట, లోకేష్ అన్న గారి పేరిట మేము పూజల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆయన పేరిట ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పేషెంట్లందరికీ పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే పేద పిల్లలు, అనాథాశ్రయంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుతున్నట్టు స్కూల్కి వెళ్ళి ఇవాళ మనం వాళ్ళకి బుక్సులు పెన్నులు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, రాబోయే తరానికి ఆయన భవిష్యత్తు, ఈ రాష్ట్ర యువతకి ఆయన భవిష్యత్తు. ఆయన ఈ రాష్ట్రాన్ని ఇంకా మంచిగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ కోరుకుంటున్నారు. లోకేష్ అన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. లోకేష్ అన్న ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఆయన పరిపాలన కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దిశా నిర్దేశకుడు లోకేష్ అన్న తప్ప మరో వ్యక్తి లేదు అని ఇవాళ నేను గంటబద్ధంగా చెప్పగలం. అందుకే ఇవాళ లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర యువత భవిష్యత్ కోసం రాత్రి పగలు ఆయన కష్టపడుతూ ఉన్నారు. దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి పెట్టుబడులు రాబట్టుకొని పరిశ్రమల స్థాపనకై ఆయన చాలా ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మా విశాఖపట్నానికి ఇవాళ విశాఖపట్నానికి గూగుల్ డేటా వచ్చింది. దానివల్ల విశాఖపట్నం రాబోయే రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధిలో ఎంతో పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎంతోమందికి భవిష్యత్తు దొరికే అవకాశం ఉంది. అది అంతా లోకేష్ అన్న గారి ఒక కృషి. లోకేష్ అన్న గారు ఆయన దయాభిక్షాన్ని చెప్పక తప్పట్లేదు. అందుకే లోకేష్ అన్న గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఆయన రాబోయే రోజుల్లో కాబోయే గొప్ప నాయకుడు, దిశానిర్దేశం చేసే నాయకుడు, గొప్ప పరిపాలకుడు కూడా లోకేష్ అన్న గారు. ఆయన హయాంలో ఆయన పరిపాలనలో రాష్ట్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని మేమంతా నమ్ముతూ ఆయన ఇంకా కలకాలం లోకేష్ అన్న గారు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని, ఈ రాష్ట్రంలో నుండి యువత అలాగే ప్రజలు ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి మద్దతుగా నిలబడి ఆయనకి ప్రతి విషయంలో వెన్నుదన్నుగా లోకేష్ అన్న గారికి ఉండాలని, ఆయన నాయకత్వాన్ని బలంగా ఆయనకి నాయకత్వాన్ని కోరుకోవాలని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలను, మా నియోజకవర్గం నాయకులను, కార్యకర్తలను, ప్రజలను నేను కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లోకేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.